ఇప్పుడు పెళ్ళైనా చావైనా పండగలైనా రాజకీయాలైనా ఫ్లెక్సీనే కీలకం. పల్లె నుండి పట్నం దాకా ఎక్కడ చూసినా ఫ్లెక్సీలే కనిపిస్తాయి. అలాంటిది జగ్గయ్యపేటలో ఫ్లెక్సీలకు చెక్ పడింది. జగ్గయ్యపేట ఫ్లెక్సీ ఫ్రీ టౌన్ గా మారుతోంది. న్యూ ఇయర్ సందర్భంగా జగ్గయ్యపేటలో ఫ్లెక్సీల హడావిడి లేదు, హోర్డింగ్ల కోలాహలం లేదు, పొలిటికల్ ఫ్లెక్సీల సందడి అసలే లేదు. పొలిటికల్ ఫ్లెక్సీలే కాదు, అసలు ఫ్లెక్సీలే లేవు. గతంలో జగ్గయ్యపేటలో పొలిటికల్ ఫ్లెక్సీల వార్ నిత్య కృత్యంగా ఉండేది. ఫ్లెక్సీల విషయంలో అనేక ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీంతో జగ్గయ్యపేట మున్సిపాలిటీ పరిధిలో 3 నెలల క్రితం ఫ్లెక్సీలను బ్యాన్ చేశారు అధికారులు. రాజకీయ నేతలు కూడా పార్టీలకు అతీతంగా అధికారుల నిర్ణయాన్ని స్వాగతించారు. జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య తన ఫ్లెక్సీలను తానే తొలగించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఇక మీదట ఫ్లెక్సీలు పెట్టొద్దని ప్రజలకు సూచించారు. ఇతర రాజకీయ పార్టీలు కూడా సహకరించాలన్నారు. ఫ్లెక్సీల వల్ల ప్లాస్టిక్ పొల్యూషన్ పెరుగుతుందని అధికారులు ప్రజల్లో అవగాహన కల్పించారు. దీంతో ఫంక్షన్లకు కూడా ప్రజలు ఫ్లెక్సీలు పెట్టడం మానేశారు. బ్యానర్లు కూడా పెట్టడం లేదు. ఫ్లెక్సీలు బ్యానర్లు లేకపోవడంతో టౌన్ అంతా సుందరంగా దర్శనమిస్తోంది. ఫ్లెక్సీ ఫ్రీ సిటీ కోసం ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య అధికారులు తీసుకుంటున్న చర్యలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నిధులు మంజూరు చేసి టౌన్ సుందరీకరణ పనులు కూడా చేపట్టాలంటున్నారు స్థానికులు.